హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ టేస్టీ అండ్ క్విక్ చేపల వేపుడు ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను తల తోక ముక్కల్ని తీయించేసి కట్ చేయించుకున్న బొచ్చ చేప వెరైటీ తీసుకుంటున్నాను. మీరు ఏదైనా చేప వెరైటీ తీసుకోవచ్చు. చూడండి, ఈ థిక్నెస్లో చేప ముక్కల్ని కట్ చేయించుకోండి. ఈ చేపల్ని ఉప్పు కానీ నిమ్మరసం వేసి క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు దీని మసాలా కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం, రుచికి సరిపడా సాల్ట్ అండ్ అర టీ స్పూన్ పసుపు, అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్ అండ్ చిన్న నిమ్మకాయ అరచెక్క రసం వేసేస్తున్నాను అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఫైనల్గా ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసేసి కొద్దిగా వాటర్ చేర్చుకొని ఈ కన్సిస్టెన్సీలో మసాలా పేస్ట్ తయారు చేసుకోండి. ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని దాంట్లోకి చేప ముక్కలన్నిటినీ ఇలా పెట్టేసేయండి. మసాలా పేస్ట్ అంతా చేప ముక్కలకి బాగా పట్టేలాగా అప్లై చేయండి. మసాలా పేస్ట్ ఎంత బాగా అప్లై చేస్తే ముక్కలు లోపల కూడా అంతే టేస్టీగా వస్తాయి. చూడండి, మరోవైపుకి ఫ్లిప్ చేసుకొని మసాలాని అన్ని వైపులా అప్లై చేయండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని 20 మినిట్స్ మినిమం మ్యారినేషన్కి వదిలేసేయాలి. చూడండి, ఇలా మసాలాలు పట్టించిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో ఒక 20 మినిట్స్ పాటు వదిలేసేయండి. ఇప్పుడు ఫిష్ ఫ్రై చేసుకోవడానికి ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకొని ఫ్లేమ్ పెట్టేసుకుంటున్నాను. దాంట్లోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను షాలో ఫ్రై కోసం. మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిషెస్ని ఆయిల్ బాగా మరిగిన తర్వాత ప్యాన్లోకి వేసేయండి. చేప ముక్కల్ని ఆయిల్ మరిగిన తర్వాత మాత్రమే ప్యాన్లోకి వేయాలి. చూడండి, ఇలా పీసెస్ అన్నిటినీ ప్యాన్లోకి వేసేయండి. ఈ చేపల్ని 3 నిమిషాలకు ఒకసారి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలాంటి 2 స్పాచులాస్ తీసుకొని జాగ్రత్తగా 2 వైపుకి ఫ్లిప్ చేయండి. చేప విరగకుండా చక్కగా ఫ్లిప్ చేయాలనంటే వెడల్పాటి స్పాచులా తీసుకొని ఫ్లిప్ చేసుకోండి. చూడండి, ఆల్మోస్ట్ సగం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ ఒకసారి ముక్కలన్నిటిని 2వ వైపుకి తిప్పేసేయండి. స్పాచులాస్ యూజ్ చేయడం వల్ల మనకి ముక్క విరగకుండా చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా తిప్పుకుంటూ ముక్కలు క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఫైనల్గా గరం మసాలా వేసేస్తున్నాను. మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు. చూడండి, ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసేయండి. ఈ చేప వేపుడు పప్పుచారు కానీ ఇంకా వేరే ఏదైనా చారులలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.